అనగా మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా మన పడిన ప్రయాసకు ఆశీర్వాదంగా దేవుడు మన జీవితంలో అద్భుతం చేసిన, అధికారాన్ని ఇచ్చిన, ఉన్నత హోదాని ఇచ్చిన, జాగ్రత్త, గర్వాన్ని మాత్రం లోనికి రానివ్వకండి. ఎప్పుడైతే మీలో గర్వం ప్రవేశిస్తుందో నోరు గర్వంగానే మాట్లాడుతుంది. ఎప్పుడైతే మీలో గర్వం ప్రవేశిస్తుందో మీ కళ్ళు గర్వంగానే చూస్తాయి. ఎప్పుడైతే మీలో గర్వం ప్రవేశిస్తుందో మీ నడక కూడా గర్వంగా ఉంటుంది. ఎప్పుడైతే గర్వం మీలో ప్రవేశిస్తుందో మీరు కూర్చున్నప్పుడు కూడా గర్వంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీలో గర్వం ప్రవేశిస్తుందో మీ ప్రవర్తనలో ఆ గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు నిలబడే విధానం కావచ్చు, కూర్చునే విధానం కావచ్చు, నడిచే విధానం కావచ్చు, చూసే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, ఒక్కసారి పరిశీలించుకోండి. ఎక్కడైనా గర్వం కనిపిస్తుందేమో. ఎందుకని అది కనిపిస్తుందయ్యా అంటే నీకు నాశనం రాబోతుంది అని అర్థమైందా? ఎందుకని? నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, ఘనతకు ముందు వినయము, నాశనానికి ముందు గర్వము. మీలో వినయం ఉందా? అయితే మీకు ఘనత రాబోతుంది. మీలో గర్వం ఉందా? అయితే మీకు నాశనము లేక వినాశనము లేక అపజయము రాబోతుంది.